మాదాని ఆందోని గారు యాక్చువల్గా వీరు నెల రోజుల క్రితం వచ్చినప్పుడు వారి వీడియో కూడా ఉంది మన దగ్గర, కాబోయే ఎమ్మెల్యే అని పెట్టాము. దాని మీద వారు యాక్చువల్గా ఇప్పుడు మళ్ళీ నెల రోజులు అయిందా అవ్వలేదు అనుకుంటున్నా, నెల ఇంకా పూర్తిగా కాల. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో దాంట్లో మంచి అవకాశం రావటం, మంచి వ్యవహారం దొరకటం, ఒక 20 దానికి సంబంధించిన మంచి రియల్ ఎస్టేట్లో పాజిటివ్ జరగటము, అలాగే 100 కోట్లకి మంచి మార్గం దొరకటము ఇంకా అద్భుతంగా అనిపించడం వలన ఆయన ఇప్పుడు ఇదే స్వీట్లు సన్మానం చేయడానికి శాలువాలు అన్నీ తీసుకొచ్చారు. చాలా సంతోషంగా. ఎప్పుడు కూడా అంతే, ఎప్పుడు కూడా పాజిటివ్లో ఉంటాయి, పాజిటివ్ చేస్తాయి. యాక్చువల్గా వీరు క్యాథలిక్. నేను కులము మతంతో సంబంధం లేదు. అదృష్టం ఏంటిది ఏంటి, ఒక సూర్యుడిలాగా. సూర్యుడికి ఎప్పుడు కూడా కులము మతము చెట్టు చేమ ఆడ మగ చిన్న పెద్ద అని ఎట్లా భేదం ఉండదో అందరికీ ఎట్లా వెలిగిస్తాడో అదృష్టతను అందరికీ ఎట్లా పనిచేస్తుంది. ఎవరైనా పంచదార నోట్లు వేసుకుంటే తీపి ఎట్లా ఉంటుందో కేవలం మీరు పాజిటివ్గా ఉంటే పాజిటివ్ని మీరు అనుభవించాలంతే. మీరు నెగిటివ్గా ఉంటే అదేం చేయలేకపోతుంది. ఆ పాజిటివ్గా ఉంటే సరిపోతుంది, మిగిలిందంతా ఆటోమేటిక్గా అదే అయిపోతుంటుంది మీకు తెలియకుండానే. చాలా ఎంతో సంతోషంగా వచ్చారు ఆయన. వారిని అడిగి ఏం జరిగిందో ఎట్లా జరిగిందో అడుగుతాం. అయ్యా మీ పూర్తి పేరు? మాదాను అంతోని అండి నా పేరు. మాదాని అంతే గారు. ఎక్కడ సార్ మీది? మాది గోవిందపురం విలేజ్, యాదాద్రి భువనగిరి జిల్లా మాది. ఓకే ఓకే. రాజకీయంగా చాలా ఏరియాలో చాలా చైతన్యవంతంగా ఉంటాయి కదా ఇప్పుడు? అవునండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు 10 రోజుల్లో 20 రోజులు 20 రోజులు 20 డేస్లోనే వచ్చి మీరు ఈ సీట్ అన్ని తీసుకొచ్చి రియల్ ఎస్టేట్లో దాంట్లో చాలా బాగుందని చెప్పారు. మనం చెప్పిన విధంగా పేరు మార్చుకున్నారు. పేరు మార్చుకుని అట్లా చూపించండి మీ చేతితోటి. పేరు మార్చుకుని వారు విజిటింగ్ కార్డులు, మనం ఇచ్చిన పేరు విజిటింగ్ కార్డులు అన్నీ చేసుకున్నారు. ఏంటి సార్ అసలు ఎంత తక్కువ టైంలో ఎంత బెస్ట్గా ఎట్లా అయిపోయిందని వారు సంతోషంగా చెప్పడానికి వచ్చారు. చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా బాగుందని. అంతే, ఏదైనా కూడా ఎంత పెద్ద స్విచ్ ఉంటే కూడా, ఎంత పెద్ద లైట్ ఉంటే కూడా ఈ స్విచ్ నొక్కితే ఆ లైట్ వెలగాలని ఏం లేదు. కానీ ఆ పెద్ద లైట్ నొక్కితే కూడా లైట్ వెలగదు, కానీ స్విచ్ ఎక్కడ ఉంటుంది. ఆ స్విచ్ అనేది అదృష్టం పెట్టాక అనుకున్నాక మీకు ఆటోమేటిక్గా స్విచ్ కనిపిస్తుంది. అంత మంచిగా ఒకటి స్టార్ట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా అయిపోతుంది. ఆ నమ్మకం మీరు ఉంచాలి. నేను ఎప్పుడు కూడా చెప్తాను అందరికీ, సత్సంగం, మంచి మనుషుల మధ్యలో ఉండాలి. బాగా ధనవంతులై ఉండాలి, జనాలకు ఉపకారం చేసేవాళ్ళు ఉండాలి, మీ వందు ప్రేమ కలిగి ఉండాలి. వాడు ఎంత గొప్ప మనకు అనవసరం, వాడు పేదోడైనా పర్లేదు. మనం అంటే ప్రేమ, మనం అంటే నమ్మకం, మనకు అనుకూలంగా ఉండాలి. మనం ఇల్లు కొన్నా, కారు కొన్నా, మేడ కొన్నా, ఏదైనా వ్యాపారం ప్రారంభించినా, వ్యవహారం ప్రారంభించినా మనకి సపోర్ట్ చేసేవాడే ఉండాలి. అంతేగాని మనకు వ్యతిరేకించేవాడు, మనం అంటే ఏదో మనసులో పెంచుకునేవాడు, చెప్పేవాడు, డిస్కరేజ్ చేసేవాడు ముఖ్యంగా అన్ని వల్ల ఏం కాదు, లేకపోతే అదృష్టత్వం వల్ల ఏం ఉపయోగం ఉండదు, బంగారం కొనుక్కుంటే ఎందుకు, కష్టపడి ఎందుకు చదువుతావు, ఏదన్నా ఒక పని చేసేటప్పుడు వెనక్కి లాగేవాడు ఉంటే వాడిని దుర్మార్గుడు, వాడిని దూరంగా వదిలేసేయాలి. లేకపోతే మీరు ఎంత గొప్పవాళ్ళు అయినప్పటికీ, ఎంత మంచి తెల్ల చొక్కా వేసుకున్నా వాళ్ళు జల్లే బురద వలన మన తెల్ల చొక్కా కూడా నల్లగొద్ది, మన చెయ్యి కూడా మసి అంటిపోతుంది. అందుకని వాళ్ళకి ఎప్పుడు దూరంగా ఉండాలి, ఎప్పుడు మంచిగా ఉండాలి, మంచి ఆశయాలు ఉండాలి ఎప్పుడు. ఇప్పుడు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు వీరి గురించి, వీరు రాజకీయాల్లో ఉంటారు. అయ్యా రాజకీయాల్లో ఏం చేశారు ఇంతకుముందు? నేను 2013లో సర్పంచ్ చేసినానండి. 18 నుంచి మొన్నటి లాస్ట్ టైం వరకు ఎంపీటీసీ చేసినానండి. ఓకే ఓకే. చిన్న వయసులోనే సర్పంచ్ అయ్యాను, అతి తక్కువ వయసులో. ఇప్పుడు మీరు చూస్తే ఇంకా పెళ్లిగాని కుర్రోళ్ళగా ఉన్నారు. మా దగ్గర కాన్స్టిట్యున్సీ ఉంటుంది, ఒక ఎమ్మెల్యే నియోజకవర్గ తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ అని. ఓకే. టోటల్ కాన్స్టిట్యున్సీలోనే బెస్ట్ విలేజ్ అవార్డు తీసుకున్నా, అన్ని కార్యక్రమాలు చేసి విలేజ్లలో. ఓకే, మంచి తీసుకున్నాను. ఓకే ఓకే. మీరు మీలాంటి వాళ్ళు ముందుకు రావడం వలన ఇప్పుడు మీ సమాజం బాగుపడుతుంది. చిన్న విలేజ్ చిన్న వయసులోనే బాగు చేశారంటే మీకు రాష్ట్రాన్ని బాగు చేయడం పెద్ద గొప్ప ఏం కాదు. మీరు ఉన్న పార్టీ కూడా మంచిది, మీరు ఉన్న మనుషులు కూడా మంచిది, మీ ఏరియా కూడా రాజకీయంగా చైతన్యవంతంగా ఉంటుంది. కానీ ఎప్పుడూ ఒకటే గుర్తుంచుకోండి, ఇంట్లోంచి డబ్బులు తీసుకెళ్ళి బయటకి ఖర్చు పెట్టి రాజకీయాల్లో ముందుకు వెళ్దామని ఎప్పుడు అనుకోవద్దు. ఇంటి డబ్బులు ఎప్పుడు ఇంటి డబ్బులే. ఇంటి డబ్బులు భార్య, పిల్ల, తల్లి, తండ్రి, మన కుటుంబం, మనకి వ్యవహారానికే సంబంధం. మీరు బయట చేయాల్సింది సేవ. ఒకడు ఉంటాడు, ఒక కలెక్టర్ ఆఫీస్లో పని చేయాలంటే వాడు చేసుకోలేడు, మీరు చేసి పెట్టాలి. ఒకళ్ళకి ఏదో పేదోళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇల్లు కావాలి, వాళ్ళు చేసుకోలేరు, మీరు చేసి పెట్టాలి. పర్మనెంట్గా ఉండేది ఎప్పుడు మనిషికి. నేను రోడ్డు పక్కన చూస్తుంటా, హీరోలు కానీ సినిమాల్లో కానీ ఎవరైనా అడుక్కుంటుంటే దానికి వాళ్ళకి భోజనం పెట్టడం అని, లేకపోతే దుప్పటి కప్పుకోవడానికి దుప్పటి పెట్టడం అని అవన్నీ తీసి యూట్యూబ్లో పెడుతుంటారు. ఈరోజు దుప్పటిస్తే ఏమైపోతుంది, ఈవేళ వాళ్ళకి భోజనం పెడితే ఏమైపోతుంది, రేపు పొద్దున ఎవరు పెడతారు?
అది కాదు పర్మనెంట్ సొల్యూషన్ మీలాంటి గొప్పోళ్ళు మాత్రమే చేయగలుగుతారు. వాళ్ళకు ఇల్లు చూపించడమో, ఒక వ్యాపారం చూపించడమో, ఒక వ్యవహారం చూపించడమో, వాళ్ళు పర్మనెంట్గా ఉండే అవకాశమో, ఒక పని చూపించడమో అది శాశ్వతమైన పరిష్కారం. గవర్నమెంట్ చేస్తే మీలాంటి వాళ్ళు గవర్నమెంట్లో ఉంటే ఎన్ని మంచి జరుగుతాయి అనమాట. కొద్దిగా అలాంటివి చేయండి. అందుకని కానీ తాత్కాలికంగా మన జేబులో 100 రూపాయలు ఉన్నాయి కదా అని తీసుకెళ్ళి ఎవరికైనా ఇచ్చామనుకోండి, వాడు ఈ 100 రూపాయలకి అలవాటు పడి రేపు పొద్దున పని చేయడం మర్చిపోతాడు. ఇక అదే పని వృత్తి కింద అవుతుంది. ఎప్పుడు కూడా అలాంటి చిన్న చిన్న పనులు చేయొద్దు. పెద్ద పనులు, పెద్ద వ్యవహారం, పెద్ద లాభాలు వచ్చేటట్టుగా వాళ్ళ జీవితం సెటిల్ అయిపోవాలి. వాళ్ళ మనవడు కూడా మిమ్మల్ని దండం పెట్టుకుని మీ ఫోటో వాళ్ళ ఇంట్లో పెట్టుకుని, అయ్యగారు ఆవేళ మా తాతకి పని కల్పించాడు కాబట్టి మేము ఎంత మేళ్ళలో కార్లో సంపాదించుకున్నాం, గొప్పవాళ్ళం ఇవ్వాలని అనుకోవాలి. అయ్యా అది ఆ ఆలోచనతో నడవండి. అట్లాగే నడగండి, గ్యారంటీగా అవుతుంది. మీకు రాత్రిపూట చెప్పింది ఏదో చేయండి. మీరు మళ్ళీ త్వరలో ఎమ్మెల్యే అయ్యి తర్వాత మినిస్టర్ అయ్యి రావాలి. అవుతుంది అంతే, అది పెద్ద విషయం కాదు. తప్పకుండా జస్ట్ ఎంతోమందిని చూసాం, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. మీకంటే చాలా తక్కువ స్టేజ్లో ఉండి చదువు లేక అసలు ఏమీ డబ్బులు లేక, రూపాయి డబ్బు లేకుండా ఉన్నోళ్ళు ఈవేళ నా దగ్గర చేరిన వాళ్ళు భారతదేశంలోనే సుమారుగా వేల సంఖ్యలో ఉన్నారు. బ్రహ్మాండమైన రాజకీయంగా మంచి పొజిషన్లో ఉన్నారు. అలాగే మీ డబ్బుల సంపాదన కోసం అని చెప్పి ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటే మీకు చేతి కింద ఒక 1000 మంది బతుకుతారు. రియల్ ఎస్టేట్ అనేది అద్భుతం, దాన్ని కూడా చేసుకోండి. మీరు ఏమేమి సాధించారో చెప్పండి ఒకసారి. మీ దగ్గర నుంచి వచ్చిపోయిన తర్వాత అప్పుడు బాగా ఇబ్బందులు ఉన్నా. మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆ వీడియో చూస్తూ కూడా నా ఫేస్ కూడా కొద్దిగా డల్ ఉంటుంది ఆ వీడియోలో. ఎలా అంటే అప్పుడు బాగా బాధల్లో వచ్చాను. ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారా అంటే రియల్ ఎస్టేట్ చేస్తా అంటే మీరు ఒక క్రౌన్ అని ఒకటి మాకు ఇచ్చినారు, నేమ్ ఇచ్చినారు. నేను ఇది విజిటింగ్ కార్డు కొట్టించేసి దాన్ని నేను వాట్సాప్లో షేర్ చేశాను, స్టేటస్ పెట్టుకున్నాను. స్టేటస్ వేసుకుని 2 డేస్కే నాకు ఒక ల్యాండ్ వచ్చేది, నాది అమ్మి పెట్టండి అని. ఆ ల్యాండ్ 32 లక్షలకు నేనే తీసుకొని దాంట్లో ఫ్లాటింగ్ కొట్టేస్తే దాంట్లో మనకు 4-5 లక్షల వరకు పైచిలకు లాభాలు వచ్చినాయి. ఆల్రెడీ రేపు మండే నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయితే ఇక నుంచి 4-5 లక్షలు చెప్పదు, ఓన్లీ 4 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు లేదు, వెళ్ళిపోతుంది మీకు మనసులో వెళ్ళిపో. రియల్ ఎస్టేట్ అనేది ఒక అద్భుతమైన వ్యాపారం. మీరు 100 కోట్లు సంపాదించినప్పటికీ పెద్ద విషయమేం కాదు దాంట్లో. ఇదివరకు రోజుల్లో 100 కోట్లు అంటే ఒక 100 ఎకరాల ల్యాండ్. ఇప్పుడు ఎట్లా 100 కోట్లకి 1 ఎకరం అయిపోయింది హైదరాబాద్లో. ఇప్పుడు ఇది అయిపోయి ఇప్పుడు ఈ ఫ్లాటింగ్ ఒక 5 డేస్లో అయిపోతాయండి. అయిపోయిన తర్వాత వెంబడే వేరే ఒక 2 ఎకరాలు కూడా ఫ్లాటింగ్ చేయాలని చెప్పినారు స్వామి. ఇది అయిపోయిన తర్వాత అది స్టార్ట్ చేసుకుంటాను అన్నమాట. చేసుకోండి. పెద్ద కూడా మీకు రాజకీయంగా అంత అనుభవం ఉంది కాబట్టి, రాజకీయాల్లో వ్యాపారం చేసినప్పుడు రాజకీయాన్ని దాని మధ్యలోకి తేవద్దు. పార్టీ వాళ్ళు ఎవరున్నా కూడా మీకు కావాల్సింది ఏదైనా ల్యాండ్ ఉన్న రిస్క్ ఉన్న వ్యాపారం ఏదైనా తీసుకుని కొద్దిగా కలెక్టర్ ఆఫీస్లో పనిచేసుకుని అట్లా చేస్తే ఏమవుతుందంటే ఆ రైతుకి కూడా లాభం. వాళ్ళు అమ్ముకోలేరు, చేసుకోలేరు. మీరు చేసుకుంటే రైతుకి లాభం, మీకు లాభం. మీరు 100 ఎకరాలు చేశారనుకోండి, దాంట్లో 10,000 మంది ఇల్లు కట్టుకుంటారు. వాళ్ళందరూ దీవెనలు 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు దాంట్లో అందరూ బతుకుతారు. వాళ్ళ దీవెనలు కూడా ఇప్పుడు మీకుంటాయి. మీరు ఇప్పుడు గజం 30,000కి ఎవరికైనా ఇచ్చారనుకోండి, చూస్తా గజం 3 లక్షలు అవుతుంది, 5 లక్షలు అవుతుంది, 10 లక్షలు కూడా అవుతుంది. వాళ్ళ సంపద కూడా మీరు పెంచినట్టు అవుతుంది. మీరు అనుకూలంగా అండేట్ చేయండి. కొద్దిగా పెద్ద ఆలోచన చేసుకోండి. తప్పకుండా అయ్యా, తప్పకుండా. ఇంటి స్వీట్లు తీసారా అయ్యా? శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్. అక్కడికి అమ్మవారు